రోడ్లు చక్కగా లేవు. ఈ ఉప్పల్ రోడ్ అయితే అబ్బా ఎన్ని సంవత్సరాల నుంచి అట్నే ఉన్నది. మరి ఈ రోడ్ల సంగతి ఏంది? అటు తాగుమని చెప్పేసి అక్కడ బార్ పెట్టాలి, తాగంగానే బయటికి వెళ్ళంగానే మూతికాడ పైప్ పెట్టాలి. అటు తాగితే పైసలే, తాగి రోడ్డు మీదకి ఎక్కినందుకు మళ్ళీ పైసలే. ప్రభుత్వం నుంచి ఇప్పుడు 18,000 కోట్లు వస్తున్నాయి కదా, 30,000 కోట్లు ఎట్లాగూ రావాలి. కాబట్టి ఇట్లా అకౌంట్లోకి వెళ్ళి కట్ చేసుకోవాలి. మరి రోడ్ల సంగతి ఏంది? రోడ్లు వేయని మంత్రిని ఏమనాలి? ఇక ఈ ఇంచెల్లి ఏం చెల్లి ఈ బొడుప్పల నుంచి ఉప్పలు పోయేసరికి నీ ఒంటి మీద 1 కిలో దుమ్మెళ్తుంది, 1 కిలో దుమ్మెళ్తుంది. బైకుల మీద పోయేటోళ్ళకి అయితే, జర కార్లో పోయేటోళ్ళకి అయితే ఇబ్బంది ఏం లేదనుకో. విపరీతమైన దుమ్ము, మనం ఢిల్లీలో పోతున్నట్టే ఉంటుంది అంత దుమ్ము. ఆ రోడ్లు సక్కాలేవు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే అయిపోయి దసరా వరకు పని అయిపోతుంది అని చెప్పేసి చెప్పారు. ఇప్పటి వరకు దాంట్లో ఇంచు పని కూడా ముందుకు పోతలేదు. ఏ దసరా చెప్పలేగో, దసరా అన్నారు కానీ ఏ దసరా చెప్పలేదట. అది ఏ దసరా అయినా కావచ్చు మరి. సో మీరు అట్టే రోడ్లు కూడా వేయిరి. మీరు రూల్స్ పెడుతురు కదా, ఈ రూల్స్ కూడా పాటించురి. రోడ్లు చక్కగా వేయిరి. సుక్కలు అవపడుతున్నాయి ఈ ఉప్పలకు రావాలంటేనే. ఇది హైదరాబాద్ నుంచి 2వ రాజధాని వరంగల్ పోవాలంటే ఈ రోడ్డు మించెల్లే పోవాలి. హైదరాబాదు రాజధాని, ఫస్ట్ రాజధానికి సెకండ్ రాజధానికి అనుసంధానమైనటువంటి రోడ్డు ఇది. ఉప్పల్ హైదరాబాద్లకు ఇది కూడా ఒక మెయిన్ అడ్డా, ఇది కూడా ఒక కమిషనర్ జోన్. దీని ఏరి ఇప్పటి వరకు పట్టించుకున్న నాదులు లేరు.